హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈ ఇమేజ్‌లో కనిపిస్తున్న పీకాక్ బేస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కార్డ్‌బోర్డ్ తీసుకోవాలండి. దాని మీద ఒక డ్రాప్ షేప్ పేపర్ తీసుకొని, ఆ డ్రాప్ షేప్ లాగా కార్డ్‌బోర్డ్ పైన మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఇంకొక డ్రాప్ తీసుకోవాలండి. టూ కంప్లీట్ అయ్యాయి కదండి. దాని తర్వాత ఒక పేపర్ తీసుకొని పీకాక్ షేప్ డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకొని ఆ పేపర్ని కట్ చేయాలండి. ఆ పీకాక్ షేప్ ఇమేజ్ని కార్డ్బోర్డ్ పైన పెట్టి సేమ్ ఇలా డ్రా చేయాలండి. డ్రా చేశాక వాటికి కింద బేస్ కావాలి కదండి మనకి పీకాక్కి. ఒక బేస్ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేశాక ఒక నైఫ్ తీసుకొని ఫస్ట్ మనము డ్రాప్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, అలా చిన్న చిన్నగా మార్క్ చేసుకుంటూ డ్రాప్ షేప్ చుట్టూ అలా మార్క్ చేసేసుకోవాలి మొత్తము. మొత్తం అలా మార్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఆ డ్రాప్ షేప్ని కట్ చేయాలండి. ఇలా అయితే మనకి ఈజీగా షేప్ అనేది కట్ అవుతుంది. ఇలా షేప్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదండి. ఈ షేప్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన కార్డ్బోర్డ్ షీట్ పెట్టేసి గ్లూ గన్ తీసుకోవాలండి. గ్లూ గన్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా గ్లూ అప్లై చేస్తూ క్లాత్ని స్టిక్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్ చుట్టూ స్టిక్ చేసుకోవాలండి. క్లాత్ మొత్తం అటాచ్ చేశాక కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా. సైడ్కి కొంచెం క్లాత్ పోయిందండి, అందుకని మళ్ళీ నేను గ్లూ గన్తో మళ్ళీ స్టిక్ చేస్తున్నాను. మొత్తం చుట్టూరా కట్ చేయాలి. చూడండి, స్టిచ్ చేశాక ఇలా ఉంది. సేమ్ మిగతా షేప్స్కి కూడా క్లాత్ అప్లై చేసి సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలండి. ఇంకొక డ్రాప్ షేప్ చూపిస్తున్నాను చూడండి.
మనకి వింగ్స్ కావాలి కదండి, అర్థం కావాలని చెప్పేసి గ్లూ అప్లై చేసి డ్రాప్ షేప్లో ఉన్న పేపర్ అనేది స్టిక్ చేశాను. ఇంకో దానికి కూడా సేమ్ పేపర్ లాగానే స్టిక్ చేయాలండి. లాస్ట్లో మనం చూడండి అన్ని షేప్స్కి వచ్చేసాయి. ఇప్పుడు వాటికి లేస్ అప్లై చేయాలండి. కొద్దిగా గ్లూ అప్లై చేస్తూ లేస్ మొత్తం అటాచ్ చేయాలి. అన్నిటికీ లేస్ అప్లై చేసిన తర్వాత యూపిన్స్ ఉంటాయి కదండి, యూపిన్స్ తీసుకొని మనము పికాక్ షేప్లో పెట్టేసి యూపిన్స్ అనేది స్టిక్ చేయాలండి వాటికి. అలా స్టిక్ చేసిన తర్వాత ఆ డ్రాప్ షేప్లో కట్ చేసుకునే షేప్స్ ఉన్నాయి కదా, వాటికి కుందన్స్ అటాచ్ చేయాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా, వీటికి కొంచెం సత్క పెట్టేసి యూపిన్స్తో దాన్ని స్టిక్ చేయాలండి. దాని చుట్టూరా ఫామ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫామ్ ఫ్లవర్స్ని పెట్టేసేస్తే మన అవుట్పుట్ అనేది రెడీ అయిపోతుంది. మన అవుట్పుట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.